నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మిథ్యాబింబాలు ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. సరిగ్గా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగిన 15 రోజులకు జమీందారు గారు మాధవాపురం సకుటుంబంగా తరలి వచ్చారు. సకుటుంబం అంటే వారికి 5 సంవత్సరాల క్రితమే భార్య వియోగం సంభవించింది. ఆయన 20 ఏళ్ల మైత్రి, 5 సంవత్సరాల ఇందిర, అదే ఆయన కుటుంబం. ఇందిర కాన్పు సమయంలోనే జమీందారు గారి పత్ని ఇహలోక జీవితం చాలించింది. రాముడి ద్వారా వారి రాకను తెలుసుకున్న మధుమూర్తి ఆ సాయంత్రమే సారథితో కలిసి జమీందారు గారి బంగళకు బయలుదేరబోతున్న సమయంలో జమీందారు గారి ప్రియబంధు ముందు టాంగాల నుండి దిగారు. హడావుడి పడుతూ లోపలికి ఆహ్వానించాడు మధుమూర్తి. వెనక ఉన్న సారథిని చూస్తూనే జమీందారు గారు, వీరు నీ మిత్రులు డాక్టర్ సారథి కదూ అన్నారు. సారథి అవునంటూ నమస్కారం చేశాడు. అంతా మేడ మీద మధుమూర్తి గదిలో కూర్చున్న తర్వాత, మధుమూర్తి, విషయం తెలిసి ఎంతో బాధపడ్డాను. అసలు ఆ మాట వింటూనే విభ్రాంతి చెందాను. నోటి వెంట మాట పెగల్లేదు. నా కళ్ళ ముందు తిరిగిన శాంతి మరణించిందంటే నాకేమిటో అర్థమే కాలేదు. అయోమయమైంది అని కొన్ని క్షణాలాగి, ఏమిటో మధుమూర్తి ఈ జీవితాలు, అనుకోని దుర్ఘటనలతో చూస్తూ ఊరుకోవటం కంటే మనం చేయగలిగింది ఏమిటో అర్థం కావటం లేదు అన్నారు జమీందారు గారు. మధుమూర్తి, సారథి తల వంచుకొని కూర్చున్నారు. 5 నిమిషాలు భారంగా గడిచిపోయాయి. అసలు ముందుగా జబ్బేమిటో కనుక్కోలేకపోయారా అన్నారు ఆయన తిరిగి విచారవదనంతో. సమయం ఎక్కడున్నదండి, అంతా నా దురదృష్టమే. ఆ రోజు నేను టాంగాలో పట్నం వెళ్ళాను. వెళ్ళేటప్పుడు కొద్దిగా తలనొప్పిగా ఉందంది. నేను ప్రయాణం మానుకుంటానన్నాను. ఎగతాళి చేసి నవ్వుతూ నన్ను సాగనంపింది. తిరిగి సాయంత్రం నేను పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడ కాలు పెట్టేటప్పటికే శాంతి అపస్మారక స్థితిలో ఉంది. మధుమూర్తి కళ్ళను నీటి పొరలు కప్పేశాయి. తర్వాత కొద్ది క్షణాల్లోనే తను ఇక చెప్పలేక 2 చేతులతో మొహం కప్పుకున్నాడు. అతి భారంగా గడిచిపోయిన ఆ సాయంత్రం చీకటి ప్రాంగణంలో అడిగిడిన తర్వాత జమీందారు గారు ఇంటికి వెళ్ళడానికి లేచి నిలబడ్డారు. సారథి లేచి నిలబడుతూ, మీరు ఆసుపత్రిని చూసి వెళ్దురు గాని అన్నాడు. ఈరోజు పొద్దుపోయింది, మరొక రోజు తప్పకుండా వస్తాను, ఏమీ అనుకోవద్దు అన్నారు జమీందారు గారు. ఆయన టాంగాలో ఎక్కి కూర్చుంటూ మధుమూర్తి వైపు తిరిగి, నువ్వు ఒకసారి మన ఇంటికి వస్తావు కదూ, మైత్రేయి నిన్నెప్పుడు చూద్దామా అని ఆతృత పడుతోంది అన్నారు. డాక్టర్ సారథిని కూడా తీసుకురా చెప్పారు. తప్పకుండా అండి, మంచిది, వెళ్ళొస్తాం, నమస్తే అంటూ ఆయన వెళ్ళిపోయారు. మర్నాడు సాయంత్రం మధుమూర్తి రాకను దూరం నుండే చూసిన మైత్రేయి చకచక ఎదురు వెళ్ళి మధుమూర్తి చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళి నీరు నిండిన కళ్ళతో, వచ్చిన దగ్గర నుండి నీ మొహం ఎలా చూడాలా అని దిగులు పడి కూర్చున్నాను అన్నయ్య. వదిలిపోయినప్పుడు మా స్నేహితురాలతో బొంబాయిలో ఉన్నాను. మొన్ననే తిరిగి వచ్చామంతా. నాన్నగారు ఈ విషయం చెప్పినప్పుడు నా గుండె బ్రద్దలైంది. తల వంచుకుని 2 చేతుల నడుమ తల పెట్టుకుని కన్నీరు పెట్టుకుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో జమీందారు గారు మైత్రేయి ఇందిరలను తీసుకుని మధుమూర్తి ఇంటికి వచ్చారు. అప్పటికి సారథి తన ఇంటికి వెళ్ళలేదు. టాంగా దిగుతున్న వాళ్ళని చూస్తూనే చిరునవ్వుతో ఎదురు వెళ్ళి ఆహ్వానించారు. కాంపౌండర్ నందగోపాలను పైకి పంపి మధుమూర్తికి కబురు చేశాడు. అప్పటికి పశ్చిమాద్రికి సూర్యుడు కృంగిపోలేదు. పక్షులు కిలకల రావాలతో తిరిగి గోళ్లకు బయలుదేరనూ లేదు. ఎర్రమారిన సాయం సమయపు ఎండలో మైత్రేయి కట్టుకున్న ఎర్రని చీర పచ్చని ఆమె శరీరం మీద మెరిసిపోతూ ఆ ఆవరణంతా తళుక్కుమంది. సారథి ప్రత్యేకంగా ఆమె ముఖంలోకి ఓసారి చూసి తల వంచుకున్నాడు. మీరు హాస్పిటల్ ప్రారంభోత్సవ సమయానికి వస్తారని ఎంతో ఆశించాం అన్నాడు సారథి జమీందారు గారితో. మేము వద్దాం అనుకున్నాము, కానీ ఆ సమయానికే మైత్రేయి బొంబాయి వెళ్ళింది. ఎలాగైనా కొన్నాళ్ళు మాధవపురంలో ఉండాలనే కోరిక కలిగింది. మైత్రేయి కూడా వచ్చిన తర్వాత అందరం రావచ్చనే ఉద్దేశంతో అప్పుడు రాలేకపోయాను చెప్పాకైనా. అంతా హాల్లోకి వెళ్ళారు. ఇంతలోనే మధుమూర్తి కిందకొచ్చాడు. అందరూ కలిసి డిస్పెన్సరీ చూశారు. సారథి కొన్ని విషయాలు విపులంగా జమీందారు గారికి విడమర్చి చెప్పాడు. పట్టణానికి మారుమూలుగా ఉన్న ఈ పల్లె ప్రదేశంలో ఆసుపత్రిని నిర్మించినందుకు గాను మధుమూర్తిని ఎంతగానో కొనియాడారు. ఆత్మీయులకు దూరమై మిత్రుడి మాట మీద ఈ గ్రామంలో ఉండిపోయి
ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నందుకు గాను సారథిని అభినందించారు జమీందారు గారు. అందరూ కలిసి తూర్పు వైపున ఉన్న విశాలమైన హాల్లోకి వెళ్లారు. అక్కడ 2 ఖాళీ పడకలున్నాయి. మరీ అత్యవసరమైతే రోగిని ఇక్కడే ఉంచి వైద్యం చేసేందుకు గాను ప్రస్తుతానికి 2 పడకలు ఏర్పాటు చేశాం. ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేయాలి అన్నాడు సారథి. అవును నిజమే అంటూ ఆయన తల ఊపి ముందుకు నడిచారు. తూర్పు వైపు ఉన్న మెట్లు దిగారు అందరూ. అప్పటికే అటు పక్కగా ఉన్న సన్నజాజి పందిరి కింద ఉన్న ఖాళీ కుర్చీలు వీరిని ఆహ్వానించాయి. అన్నయ్య, ఈ గులాబీలు మాధవీలతలు చాలా బాగున్నాయి కదూ అంది మైత్రేయి ఆ పూల వంక చూస్తూ. విచ్చుకున్న విశాలమైన మైత్రేయి ముఖం గులాబీలాగానే ఉంది. అలాంటి పెద్ద పువ్వును ఆమె చాలా తక్కువసార్లు చూసుంటుంది. దాన్ని చూస్తూ ఉంటే ఆమె కళ్ళు ఆనందంతో వెల్లివిరిశాయి. నిండుగా ఎంత అందంగా ఉంది అనుకుంది. అప్రయత్నంగా చెయ్యెత్తి సున్నితంగా రెక్కలను చేతులతో తడిమి కోయబోయి చట్టుకున్న చేతిని వెనక్కు తీసుకుంది. సారథి మైత్రేయిని గులాబీని మార్చి మార్చి చూస్తూ వింత అనుభూతి చెందాడు. ఆమె ఆ పువ్వును తొంచబోయి విరమించుకోవటం గమనించి, కోసుకో మైత్రేయి అన్నాడు మధుమూర్తి. ఆ చెట్లను పూలను చూస్తూ ఉంటే అతడి హృదయం శాంతితో నిండిపోతుంది. కళ్ళు చెమర్చాయి. ఇవి ఒకనాటి శాంతి ఆనందానికి చిహ్నాలు కదూ అనుకున్నాడు. వద్దులే అన్నయ్య, చెట్టునుంటేనే అందంగా ఉంటుంది అంది. కానీ ఆ అందాన్ని అనుభవించే మీ వదిన లేదు కదా మైత్రేయి. అతడి మాటలకు అప్రతిభురాలై తాలెత్తింది మైత్రేయి. మధుమూర్తి కళ్ళ వెంట నీరు జలజల రాలింది. తేనెలొలికే జీవన రాగంలో వీణ అపశృతి పలికింది. సున్నిత హృదయని మైత్రేయికి ఆ రాగాలాపన జ్ఞప్తికొచ్చినప్పుడల్లా కలవరపడుతూనే ఉంటుంది. మొన్నటి వరకు తనతో తిరిగిన స్నేహితురాలు వదిన, తన ప్రియ బాంధవి, తనను ప్రియ బంధును చీకటి గహ్వారంలోకి తోసివేసి వెళ్ళిపోయింది. ఆమె వీడిపోలేని ఒక మధుర అనుభూతి. వదిన ఈ సమయంలో ఉన్నా లేకపోయినా ఆమెకు ఆనందమైన ఆ పుష్పాన్ని అలా ఉంచటమే మంచిదన్నయ్య అంటూ వచ్చి అక్కడున్న ఖాళీ కుర్చీలో కూర్చుంది. జమీందారు గారు మాట మార్చారు. ఈ మాధవాపురంలో నాకు అతి సన్నిహితులు మీరే. నాకు కొద్ది కాలం మీ అందరి మధ్య గడపాలనే కోరిక కలిగింది. దానికి మైత్రేయి ప్రోత్సాహం ఒక కారణం. దీన పల్లె ప్రజలకు మనం ఎంత సహాయం చేసినా ఇంకా చెయ్యాల్సిన వాళ్ళమే అవుతాము. సారథి, నీకు మధుమూర్తి దగ్గర ఎంత చనువు ఉందో నా దగ్గర అంతగానూ ఉంటుంది. ఆసుపత్రిని అభివృద్ధి చేయటంలో నిర్మోహమాటంగా ఏది కావలసినా నన్ను అడుగు. నా సంపూర్ణ సహకారం ఎప్పుడూ లభిస్తుంది అన్నారు. కృతజ్ఞుణ్ణి అన్నాడు సారథి. రాముడు బత్తాయి రసాన్ని అందమైన గాజు గ్లాసులతో తెచ్చి మధ్యగా ఉన్న బల్ల మీద పెట్టి వెళ్ళాడు. సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోయి వెలుతురుని చీకటి ముంగేస్తున్న సమయంలో జమీందారు గారు ఇక వెళ్తాను అంటూ లేచి నిలబడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు మైత్రేయి నవ్వే కళ్ళు సారథిని వెంటాడుతూనే ఉన్నాయి. జమీందారు గారి పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త ఘనంగానే జరిగాయి. పుట్టినరోజుకు 2 రోజుల ముందు బీదలకు అన్నదానాలు, హరికథలు, పాట కచేరీలు జరిగాయి. 3వ రోజున అంటే అసలు పుట్టినరోజు ఉదయాన జమీందారు గారు తలంటుకుని స్నానం చేసి పట్టుమట్టలు కట్టుకుని తమ ఇష్టదైవమైన రాధాకృష్ణులకు పూజలు చేశారు. ఆ రాత్రి ఆహ్వానించబడిన మిత్రులకు, బాంధవులకు పెద్ద ఎత్తున విందు జరిగింది. దూర ప్రదేశాల నుండి కూడా పెద్ద పెద్ద ఉద్యోగులు, తోటి జమీందారులు వచ్చారు. మధుమూర్తి, డాక్టర్ సారథి కూడా ఆ విందుకు హాజరయ్యారు. విందు సమాప్తమయ్యేటప్పటికి 8 గంటలయ్యింది. 9 గంటలకు ప్రత్యేకంగా 1116 ఇచ్చి పిలిపించిన కూచిపూడి నాట్య సమాజం వాళ్ళ సుభద్రా పరిణయం నాటకం చూడటానికి అంతా హాజరయ్యారు. జమీందారు గారి బంగళా ముందు పందిట్లో దానికోసంగాను అమర్చిన వేదికపై నాటక ప్రదర్శన ప్రారంభమైంది. సారథి, మధుమూర్తి జమీందారు గారి బంగళా వరండాలో ప్రత్యేక ఆహ్వానితులకు గాను వేసిన కుర్చీల్లో పక్కపక్కగా కూర్చున్నారు. పందిట్లో అమర్చిన పెట్రోమాక్స్ లైట్లు ఆ పరిసరాలను పట్టపగలుగా మారుస్తున్నాయి. ఆ పల్లె ప్రజలకు నాటకాలు చూడటం అనేది తటస్థపడటం చాలా అరుదు. ప్రతి సంవత్సరం ఈ వేడుకల్లో కూడా ఇలాంటి అవకాశం లభించేది కాదు. ఈ సంవత్సరమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అది చూడాలని తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యుత్సాహంతో వచ్చారు. తెర లేచేటప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనంలో కూడా చీమ చిటుక్కుమన్నా వినపడే నిశ్శబ్దం ఆవరించింది. కులీన కుటుంబ స్త్రీలకు గాను వేదికకు ఒక పక్కగా
బంగ్లా వరండాకు దాపుగా ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేశారు. అంతమంది స్త్రీలలోనూ ముందుగా కూర్చుని తదేకంగా నాటకాన్ని చూస్తున్న ఓ స్త్రీ మీద సారథి దృష్టి అకస్మాత్తుగా పడింది. ఆ లైట్ల కాంతిలో పచ్చని ఆమె ముఖం బంగారు మలామా చేసినట్లుగా తళతళ మెరుస్తోంది. ఆమె చూపులు అందానికి చిహ్నమైన అర్జున పాత్రధారి మీద కేంద్రీకృతమై ఉన్నాయి. ఆమె ఒంటి మీద అతి విలువైన ఆభరణాలు ఆమెకు మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. అసలు అంత పందిట్లో ఎవరైనా ఇట్టే పసిగట్టగల ఆకారం ఆమెది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె అలంకారం పాత కొత్తల మేలు కలయికకు నిదర్శనం. రంగానికి మధ్య జనం గోల చేయకుండా ఉండేందుకు గాను సినిమా రికార్డులు పెడుతున్నారు. అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లే రంగం వచ్చింది. ఎంత ఆపుకుందామనుకున్నా ఆ పల్లె ప్రజల మధ్య కూర్చుని ఉన్న ఆ స్త్రీని, ఆమె అలంకరణలను చూడకుండా ఉండలేకపోతున్నాడు సారథి. ఎవరా స్త్రీ? సారథి పక్కగా కూర్చుని ఉన్న మధుమూర్తి నాటకంలో లీనమైపోయాడు. మధుమూర్తిని కదిలిద్దామనుకుని కూడా ఏమైనా అపార్థం చేసుకుంటాడేమోనని మౌనంగా ఊరుకుని దృష్టిని రంగస్థలం మీదకు మరల్చాడు సారథి. తను కూచిపూడి నాట్య సమాజం వాళ్ళ నాటకాన్ని ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. వాళ్ళ వాచకానికి, అభినయానికి ఎంతో అచ్చరి పొందాడు. శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న ఆ నాటకం మనోల్లాసంగా ఉంది. యవనిక జారింది. 2 సినిమా పాటలు పెట్టారు. తిరిగి తెర తొలగించబడింది. అది అర్జునుడికి సుభద్ర సపర్యలు చేసే రంగం. మునివేషధారుడైన అర్జునుడి పెదవుల మీద చిరు దరహాసం విలాసంగా మెరుస్తోంది. స్మితనయన సుభద్ర పక్కగా నిలబడి ఉంది. సుభద్ర పాత్ర వేసింది పురుషుడని తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయాడు సారథి. కాస్త కంఠంలో తప్ప ఎక్కడా అలాంటి పోలికలే కనపడలేదు. హావభావ విలాసాలు ఒక స్త్రీయే ఆ పాత్ర ధరించినట్టుగా ఉన్నాయి. దృష్టి తిరిగి కులీన కుటుంబ స్త్రీల నడుమ అపూర్వ ఆభరణ అలంకార శోభితి అయిన ఆ స్త్రీ మీదకు మరలింది. అటు చూస్తూనే ఉలిక్కిపడ్డాడు సారథి. ఆమె అంతకు పూర్వం కూర్చున్న స్థలం ఖాళీగా ఉంది. దృష్టి మరికొంచెం చురుగ్గా నలుపక్కలకు కలిగి చూశాడు. ఆమె చీరను ముసుగుగా తలనిండా కప్పుకొని తదేకంగా నాటకాన్ని చూస్తున్న జనం మధ్య నుండి చోటు చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. సారథి ఆమె నడవడికకు మరింతగా ఆశ్చర్యపోయాడు. అంత పట్టుగా జరుగుతున్న నాటకంలో వేల సంఖ్యలో ప్రేక్షకులు నిశ్శబ్దంగా కూర్చుని ఉండగా ఆమె ఎందుకు వెళ్ళిపోతుందో ఎంతగా ఆలోచించినా అర్థం కాలేదు. ఒకవేళ ఆ నాటకం ఆమెకు విసుగనిపించిందేమో అనుకున్నాడు. ఇంతలో సారథి భుజం మీద చేయి పడింది. ఉలిక్కిపడి వెనుతిరిగాడు. జమీందారు గారి మ్లానవదనం అతడిని ఆశ్చర్యచకితుడిని చేసింది. ఒక్కసారి లోపలికి రా సారథి అన్నారాయన. సారథి లేచి వడివడిగా ముందు వెళ్తున్న జమీందారు గారిని అనుసరించాడు. ఒక్కొక్క గదే ఇద్దరు మౌనంగా దాటారు. పోతున్నవాడల్లా ఉన్నట్టుండి చటుక్కున వెనక్కి తిరిగి జమీందారు గారు సారథి చేతులు పట్టుకుని, మైత్రేయి పడిపోయింది, నాకు భయంగా ఉంది సారథి అని తిరిగి సారథి మాటైనా వినిపించుకోకుండానే ముందుకు నడవసాగారు. ఆ మాట అంటున్నప్పుడు ఆయన కంఠం వణికింది. ఏమిటి, ఎందుకని? సారథి ఉక్కిరి బిక్కిరయ్యాడు. అదే ప్రశ్నిద్దామనుకున్నాడు. ముందు వెళ్తున్న జమీందారు గారి హడావిడి తన ప్రశ్నకు ప్రతిబంధకం కావచ్చు అనుకున్నాడు. ఇద్దరూ ఒక విశాలమైన పడగదిలోకి వెళ్లారు. అక్కడ అప్పటికే 4-5 నిలబడి ఉన్నారు. వారి మధ్యగా పందిరి మంచం పైన మైత్రేయి కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. ముఖమంతా చెమట బిందువులతో తడిసిపోయి ఉంది. జుట్టు రేగి ముఖమంతా చిందరవందరగా పడుంది. సారథి నాటకం చూస్తున్నదల్లా ఉన్నట్టుండి తల తిరుగుతున్నది అంది. వెంటనే లోపలికి తీసుకొచ్చాము. వరండాలో ఉండగానే పట్టుకుని నా మీదకు ఒరిగిపోయింది. లోనికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. నాకేమిటో అయోమయంగా ఉంది తడబడుతూ అన్నారు జమీందారు గారు. ఆయన ముఖము చెమటతో తడిసింది. సారథి మైత్రి దగ్గరికి వెళ్ళి తదేకంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక్క క్షణం చూసి జమీందారు గారి వైపు తిరిగి, మరేం భయం లేదు, కాస్త బడలేక వలన కళ్ళు తిరుగుంటాయి, ఇప్పుడే కోలుకుంటుంది, హడావుడేం పడకండి అని పక్కనే ఉన్న జమీందారు గారి మేనేజర్ వంక తిరిగి, రాజశేఖరం గారు, నందగోపాల్ నాటకం చూస్తూ ఎక్కడో వాకిట్లోనే ఉండుంటాడు, డిస్పెన్సరీకి వెళ్ళి నా మెడికల్ కిట్ని త్వరగా తీసుకురమ్మని చెప్పండి అన్నాడు. అలాగే అంటూ ఆయన త్వరగా జవాన్లను పిలుచుకుంటూ వాకిట్లోకి వెళ్ళాడు. జమీందారు గారు సారథి దగ్గరకు వచ్చి దిగులుగా చూస్తూ, మరేం భయం లేదు కదా అన్నారు. సారథి నవ్వాడు. భయమేం లేదు, చెప్పాను కదా బడలిక వలన ఇలా అయిందని. కాస్త వెచ్చటి కాఫీ ఇస్తే తిరిగి మనతో పాటు తిరుగుతుంది
ఆ మాటకు సమాధానంగా వెనక్కు తిరిగిన జమీందారు గారి కంటే ముందుగా అక్కడే నిలబడి ఉన్న ఒక స్త్రీ పరిగెడుతున్నట్లుగా లోపలికి అడుగులు వేసింది. జమీందారు గారి దృష్టి అకస్మాత్తుగా మైత్రేయి కాళ్ల వైపు మంచాన్ని ఆనుకుని నిలబడి ఉన్న 5 సంవత్సరాల పాపపై పడింది. ఆ అమ్మాయిని చూస్తూనే విచలితులై 2 చేతులు చాచి, ఏమమ్మా ఇందిర, అక్కడున్నావేం, ఇలా రా తల్లి అన్నారు. ఇందిర పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి చేతుల్లో వాలిపోయింది. నాన్న, అక్కయ్య అంటూ ఏడవసాగింది. ఏం లేదమ్మా, మరేం భయం లేదు. అక్కయ్య ఇప్పుడే లేచి నిన్ను ఎత్తుకుంటుంది. ఏడవకమ్మా ఇందిరా, నా చిట్టి తల్లివి కదూ. ఆయన గొంతు మరి పెగల్లేదు. ఈ సంతోషకరమైన శుభదినాన మనసుకు అత్యంత వేదనాపూరితమైన దుర్ఘటన. జమీందారు గారు ఇందిరను ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నారు. మైత్రేయి, ఇందిర నాకు 2 కళ్ళు సారథి అన్నారు సారథి వైపుకు తిరిగి. ఆయన కనుల నుండి చల్లని చూపులు ఆ ఇరువురి మీద ప్రసరిస్తున్నాయి. సారథి దృష్టి మైత్రేయి మీదకు మరలింది. ఆమె పెదవులు చిన్నగా కంపిస్తున్నాయి. తదేకంగా కొద్ది క్షణాలు మైత్రేయి ముఖంలోకి చూస్తూ తనను తాను మర్చిపోయాడు సారథి. రాజశేఖరం గారు లోపలికి వచ్చారు. నందగోపాల్ని డిస్పెన్సరీకి పంపాను డాక్టర్ గారు, ఇట్టే 2 నిమిషాల్లో వస్తానన్నాడు అని జమీందారు గారి దాపుకు వెళ్ళి, రా అమ్మా ఇందిర, ఇట్రా నేను ఎత్తుకుంటాను అన్నారు 2 చేతులు చాచి. ఇందిర రానని తల ఊపసాగింది. నాన్న, ఇదిగో కాఫీ తీసుకువెళ్ళు. తలుపవతల కంఠానికి సారథి తాలెత్తాడు ఎవరా అనుకుంటూ. అక్కడ చీకట్లో ఒక యువతి తల నిండా చీర చెంగును కప్పుకుని చేతిలో గ్లాస్ పట్టుకుని తల వంచుకుని నిలబడి ఉంది. ఇటు తీసుకురా కుసుమ అని రాజశేఖరం గారు అన్నారు. కానీ 2 క్షణాల వరకు మనిషి కానీ సమాధానం కానీ రాకపోవడంతో ఆయనే వెళ్ళి ఆ గ్లాస్ పట్టుకుని వచ్చి టేబుల్ మీద పెట్టారు. ఆ స్త్రీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సారథి జమీందారు గారి వైపు తిరిగి, ఎవరైనా కాస్త కూర్చోబెట్టి కాఫీ ఇస్తే బాగుంటుంది అని హాల్లోకి వచ్చేసి సోఫాలో కూర్చున్నాడు. గడప దాటుతూ ఉండగా రాజశేఖరం గారి గొంతు వినపడింది. అమ్మా కుసుమ, మైత్రి చేత కాఫీ తాగించి వెళ్ళమ్మా అని. జమీందారు గారు రాజశేఖరం గారు లోపలే ఉండిపోయారు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. ఉన్నట్టుండి మధుమూర్తి లోపలికి వచ్చాడు. ఏం సారథి ఇక్కడే ఉన్నావు అంటూ. మైత్రేయి బడలికతో కళ్ళు తిరిగి పడిపోయింది. మరి డాక్టర్ని కదా అన్నాడు అర్థవంతంగా నవ్వుతూ. మైత్రేయి పడిపోయిందా? ఎక్కడా, లోపలుందా? ఈ పాటికి లేచి కూర్చుని కాఫీ తాగుతూ ఉండాలి, మరేం గాబరా పడబోకు, ఇటొచ్చి కూర్చో. మధుమూర్తి అతడి మాట వినకుండానే లోపలికి వెళ్ళాడు. తర్వాత కొద్దిసేపట్లోనే నందగోపాల్ కిట్టు పట్టుకుని వచ్చాడు. సారథి తిరిగి గదిలోకి వెళ్ళాడు. నందగోపాల్ అనుసరించాడు. సారథి ఆ గదిలో కాలు పెట్టి పెట్టగానే తల నిండా చీర చెంగును కప్పుకుని ఉన్న స్త్రీ ఏదో సర్దుతున్నది కాస్త మధ్యలోనే ఆపేసి హడావుడిగా ఆ గది విడిచిపెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. సారథి అది గమనించకపోలేదు. కుసుమ కాబోలు అనుకున్నాడు. సారథి వెళ్ళి మైత్రేయి పక్కగా ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చుని పక్కనే స్టూల్ మీద నందగోపాల్ పెట్టిన మెడికల్ కిట్ మూత తీసి మైత్రేయి ముఖంలోకి చూశాడు. ఇందాక చెమటతో తడిచిపోయిన ఆమె ముఖం ఇప్పుడు శుభ్రంగా తుడిచి ఉంది. రేగిన జుట్టు పైకి సర్దుంది. కళ్ళు ఓరగా తెరుచుకుని దీనంగా చూస్తోంది. మైత్రేయి చేతిని తన చేతిలోకి తీసుకుని చూశాడు. మరీ నీరసంగా లేదు. అమ్మా మైత్రేయి, కళ్ళు తెరువు తల్లి, డాక్టర్ సారథి వచ్చారు అన్నారు జమీందారు గారు మైత్రేయి భుజం మీద చెయ్యి వేసి కదుపుతూ. మైత్రేయి పూర్తిగా కళ్ళు తెరిచి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తలెత్తి 4 వైపులా విచిత్రంగా చూసింది. అంతమంది తన చుట్టూ చేరి తననే చూస్తూ ఉండటం ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎదురుగా ఉన్న సారథిని చూసి లజ్జితురాలై తల వంచుకుంది. మనసు అరగంట వెనక్కిపోయింది. తల ఏమిటో బరువుగా ఉన్నట్లు అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. అంతదాకా నాటకం చూస్తున్నదల్లా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే పక్కనున్న తండ్రితో చెప్పింది. ఆయన తనను పట్టుకుని లోపలికి నడిపించాడు. తనకంతే తెలుసు. సారథి సిరంజులకు మందెక్కించి ఇంజెక్షన్ చేశాడు. ఆమె కొద్దిగా బాధగా మూలిగింది. అతిథుల్లో ముఖ్యులు వాళ్ళ మధ్య నుండి జమీందారు గారు మైత్రేయితో లోపలికి వెళ్ళి తిరిగి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఏమైందోనని ఒక్కొక్కరే లోపలికి రాసాగారు. అసలు సంగతి తెలుసుకొని ఆతృత చెంది ఆమె మంచం చుట్టూ చేరారు. సారథి లేచి చేతులు కడుక్కున్నాడు. ఆమెను విశ్రాంతిగా పడుకోనియండి అని బయట హాల్లోకి వచ్చాడు.
నందగోపాల్ బ్యాగ్ సర్ది తీసుకొచ్చేశాడు. తర్వాత ఒక్కొక్కరే బయటికి రాసాగారు. కూచిపూడి నాట్య సమాజం వాళ్ళ సుభద్రాపరిణయం నాటకం పూర్తయ్యేటప్పటికి రాత్రి 2 గంటలైంది. జనమంతా వెళ్ళిపోయారు. ముఖ్య అతిథులు వాళ్ళ వాళ్ళ బసల్లోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. మేం కూడా వెళ్తామన్నట్లుగా సారథి మధుమూర్తి లేచి నిలబడ్డారు. జమీందారు గారు కాస్త త్వరపడుతూ, సారథి నువ్వెక్కడే ఉండు, మైత్రేయి రాత్రికి మరేం హడావుడి చేస్తుందో అన్నారు ఆత్రంగా. మరేమీ భయం లేదండి, నా మాట నమ్మండి. మీ అమ్మాయి ఇందాకటి ఆ మైకంలో నుండి కోలుకున్నట్లే ఇప్పుడు హాయిగా నిద్రపోతోంది అన్నాడు. మధుమూర్తి 2 అడుగులు ముందుకు వేశాడు. పోనీ సారథి రేపొద్దున ఒకసారి వస్తావు కదూ? తప్పకుండా వస్తానండి అంటూ సారథి కూడా బయటికి నడిచాడు. బయట మంచు కురుస్తోంది. ఇద్దరూ వెళ్ళి వాకిట్లో నిలబెట్టి ఉన్న టాంగాలో కూర్చున్నారు. గోవిందు వెలుగుతున్న లాంతర పట్టుకుని కిందగా కూర్చున్నాడు. టాంగా బయలుదేరింది. టాంగా జమీందారు గారి బంగళా దాటిన తర్వాత తలెత్తి ఆ ఇంటి వంక చూశాడు సారథి. అతడి కళ్ళ ముందు తల వంచుకొని మత్తుగా పడుకుని ఉన్న మైత్రేయి ప్రత్యక్షమైంది. కొద్ది క్షణాలు ఆ ఊహారూపాన్ని చూస్తూ మైమర్చిపోయాడు సారథి. అతని పెదవులపై చిన్న చిరునవ్వు తడుక్కుమంది. టాంగా మధుమూర్తి గృహం ముందు ఆగగానే మధుమూర్తి దిగాడు. వస్తాను భయ్యా అన్నాడు సారథి. మంచిది అని టాంగా బయలుదేరబోతూ ఉండగా దిగి తన వైపు చూస్తున్న మధుమూర్తి భుజం మీద చెయ్యి వేసిన సారథి, మధు, జమీందార్ గారు చాలా మంచివారు కదూ అన్నాడు. మధుమూర్తి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. టాంగా టకటక మోత చేసుకుంటూ కదిలిపోయింది. ఉషఃకాంతులు మాధవాపురంలో మధుమూర్తి తోటలోని బంగళాలో పడుకుని ఉన్న సారథిని మేల్కొల్పాయి. తోట పక్కగా పారుతున్న కృష్ణానది గలగల ధ్వనులతో మంగళగీతాలు ఆలపిస్తుంది. ఊరికి తూర్పుగా అతి ప్రశాంతతకు ఆటపట్టైన ఆ తోటలో సారథి ఊహించే నిర్మల జీవితం గడిచిపోతూ ఉంది. ఎక్కడి తన ఊరు, ఎక్కడి మాధవాపురం. తనకిక్కడ తనను నవమాసాలు మోసి పెంచిన తల్లి లేదు. కాలు కింద పెట్టకుండా కోరికలు నాలుక మీద ఉండగానే తీర్చే తండ్రి లేడు. తనను ప్రతి విషయంలోనూ బలపరిచి బాల్యం నుండి తనను తీర్చిదిద్దిన తన వదిన కృష్ణప్రియ లేదు. కానీ తనకు శాంతి ఉంది. తన ప్రతి క్షణం అతి నిర్మలంగా గడిచే పరిసరాలున్నాయి. తనకు ఆనందాన్నిచ్చే నదీ జలాలు, రెల్లు పొదలు, సరివి తోటలు, మామిడి తోపులు, తన హృదయానికి వికాసాన్ని కలిగించే గులాబీలు తనకున్నాయి. తన మనసు కోరే ప్రశాంత ప్రకృతి ఉంది. తను కోరే మధుమూర్తి ఉన్నాడు. తను ఉండటంలోనే మధుమూర్తి శాంతి నిబిడీకృతమై ఉంది. తనకి ఇంకేం కావాలి? పక్క మీద నుండి లేచి నైట్ గౌన్తోనే వరండాలోకి వచ్చాడు సారథి. విడని మంచు తెరల నుండి లీలగా కనిపిస్తున్న ఆ గ్రామంలోని ఇళ్ల కప్పులు పొగతో కప్పబడినట్లున్నాయి. కళ్ళు విస్తృతం చేసుకుని ఆ మంచు తెరల గుండా తరచి చూశాడు. చిన్నగా మెట్లు దిగాడు. గెడ్డి మీద హిమబిందువులు ముత్యాలను సృష్టిస్తున్నాయి. కావాలని కాలుకున్న హవాయి చెప్పులను మెట్ల మీద విడిచి పాదాలకు కలిగి ఆ హిమబిందువుల చక్కిలి గింతల్లో మైమరుస్తూ ముందుకు నడిచాడు. గులాబీలు చెట్టును విచ్చుకొని రెక్కల నడుమ నీటి బిందువులను ముడుచుకుంటూ సారథిని ఆహ్వానించాయి. తన్మయుడై అలాగే వాటిని చూస్తూ కొద్ది క్షణాలు గడిపాడు. చటుక్కున మైత్రేయి గుర్తుకొచ్చింది. ఆమె గులాబీ రంగు చెక్కిళ్ళు కళ్ల ముందు మెదిలాయి. మరుక్షణంలోనే రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి. ముందు జమీందార్ గారింటికి వెళ్ళాలి. మైత్రేయికి ఎలా ఉందో చూడాలి. రాత్రి ఆమె వాడిన బొగ్గల్లో ఈ ఉషఃకాంతుల కెంపులు చూడాలి. త్వరగా వెనుతిరిగాడు. మెట్ల మీద విడిచిన చెప్పులు తోడుక్కుని గోవిందు అంటూ లోపలికి వెళ్ళాడు. ముఖం కడుక్కొని స్నానపానాదులు కానిచ్చేటప్పటికి 7 గంటలైంది. మరొక 10 నిమిషాల్లోనే డ్రెస్ చేసుకున్నాడు. సరాసరి జమీందార్ గారి ఇంటికి వెళ్దామనుకున్నాడు. ముందు గోవిందుని పిలిచి వాకిట్లో కాలు పెట్టాడు. మెట్లు దిగబోతున్న వాడల్లా అకస్మాత్తుగా ఆగిపోయాడు సారథి. తోట మధ్య నుండి వస్తున్న జమీందార్ గారి టాంగా మీదే దృష్టి సారించాడు. ఆ సమయంలో దాని రాకను చూసి అమితాశ్చర్యం చెందాడు. టాంగా మెట్ల ముందుకు వచ్చి ఆగింది. గోవిందు వెనకగా వచ్చి నిలబడ్డాడు. టాంగా నడిపే కరీం దిగి, బాబుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు. అమ్మాయి గారికి ఎలా ఉంది అడిగాడు సారథి. హాల్లో కూర్చుని నాన్నగారితో పాటు కాఫీ తాగుతున్నారండి చెప్పాడు. అతడి సమాధానం సారథికి తృప్తినిచ్చింది. మౌనంగా వెళ్ళి టాంగాలో కూర్చున్నాడు. గోవిందు బ్యాగును కిందగా పెట్టాడు. టాంగా జమీందార్ గారింటి ముందు ఆగేటప్పటికి
వరండాలో కూర్చుని ఉన్న జమీందారు గారు చిరునవ్వుతో కనపడ్డారు. టాంగా దిగుతూనే నమస్కారం అండి అన్నాడు సారథి. రావయ్యా సారథి రా, రాత్రి మమ్మల్ని దేవుడిలా కాపాడావు, లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో అన్నాడు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందండి? ఆహా, పూర్తిగా కోలుకుందనే చెప్పాలి, లోపలికి వెళ్దాం పద అన్నారు నవ్వుతూ. సారథి ముందు వెళ్తున్న జమీందారు గారిని అనుసరించాడు. ఇద్దరూ డైనింగ్ హాల్లో కాలు పెట్టారు. అక్కడ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయాడు సారథి. టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం రాబోయ్ సారథి అన్నారు జమీందారు గారు ఒక కుర్చీలో కూర్చుంటూ. క్షమించాలి, అవన్నీ ఇప్పుడే పూర్తి చేసి ఇలా వచ్చాను అన్నాడు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కాదు అనకూడదు. ఇంకా మా టిఫిన్ కాలేదు, అటువంటప్పుడు వచ్చిన అతిథిని వదిలి మేమెలా తింటాం? అసలు నువ్వు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమోనని కాఫీ ఇప్పుడే తాగాం అని పక్కన నవ్వారు. ఇక తప్పదని సారథి వెళ్ళి కూర్చున్నాడు. మైత్రేయి ఆ హాల్లో కాలు పెడుతూనే నమస్కారం అండి అంది. సారథి తాలెత్తి చూశాడు. మైత్రేయి ముఖంలో పూర్వపు వెలుగు చోటు చేసుకుంది. విచ్చుకున్న కలువల్లా ఉన్న మైత్రేయి విశాల నేత్రాలను ఒక్క క్షణం చూడకుండా ఉండలేకపోయాడు సారథి. ఆమె తలలోని గులాబీని చూసి తన తోటలోని బంగళా ముందున్న గులాబీ చెట్టును అతి శ్రద్ధగా స్వహస్తాలతో పోషించాలనుకున్నాడు. తేరుకుని నమస్కారం అండి అన్నాడు. మైత్రేయి జమీందారు గారి పక్కగా వచ్చి కూర్చుంది. మరొక వైపు ఆమెతో పాటే వచ్చిన ఇంద్ర కూర్చుంది. 5 నిమిషాల వరకు ఆ ముగ్గురి మధ్య ఎలాంటి మాటలు వినపడలేదు. నేను చేయలేని, నా ఊహకందని ఒక పనిని నిర్విఘ్నంగా నా ఆత్మీయుడు చేశాడని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను సారథి. అది ఎంత విలువైనదో చెప్పాలంటే రాత్రి జరిగిన సంఘటనే దానికి సాక్ష్యం అన్నారు జమీందారు గారు. మైత్రేయి సారథి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు విచిత్రంగా. పట్టణానికి 10 మైళ్ళ దూరంలో సరైన రహదారులు కానీ ప్రయాణ సౌకర్యాలు కానీ లేని ఈ గ్రామానికి అనుకోకుండా మధుమూర్తి వలన ఒక మహోపకారం జరిగింది. మధుమూర్తిని మిత్రుడవటం నా ప్రజలు చేసుకున్న పూర్వ పుణ్యఫలం. సారథి, ఒకవేళ నాకే అలాంటి ఊహ కలిగిందనుకో, నేను కోరి ఉంటే ఈ మారుమూల గ్రామానికి నా అన్న వాళ్ళందరికీ దూరమై ఒక జమీందారు గారి కోరిక మీద ఆయన ప్రజలకు సేవ చేయటానికి గాను ఎవరైనా వచ్చి ఉండేవారా? ఓహో, ఎవ్వరూ రారు. నేను నిన్ను పొగిడే ఉద్దేశంతో అలా అనటం లేదు సారథి, అది నిజం, ఎవరూ రారు అన్నారాయన. సారథి తల ఉంచుకుని నవ్వి ఊరుకున్నాడు. నాన్నగారు చెప్పింది నిజం డాక్టర్ గారు. MBBS చదివిన డాక్టర్ ఇక్కడికి వచ్చి ధనరూపేణ ఎంత పొందగలిగేది వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి సాహసం ఎవరూ చెయ్యరు కూడా. మీరేదో అభిమానం కొద్దీ అలా అంటున్నారు, కానీ నాకు ఎక్కడైనా ఒకటేనండి, నేను ఇందులో చేసిన త్యాగం ఏమీ లేదు. అంతేనయ్యా, త్యాగం చేసిన వారు ఎన్నడూ చెప్పుకోరు జమీందారు గారు అందుకున్నారు. కాఫీలు అయ్యేటప్పటికి 8 అయింది. జమీందారు గారు సారథి హాల్లోకి వచ్చారు. మేనేజర్ మూలగా తన మామూలు స్థలంలో డెస్క్ ముందు కూర్చుని వెండి కళ్ళజోడు వెనక నుంచి చూస్తూ ఏదో రాసుకుంటున్నాడు. బ్యాగ్ అందుకుని మూత తీసి కొన్ని మాత్రలు తీసి పొట్లం కట్టి జమీందారు గారికి ఇస్తూ 3 పూట్ల 3 వేసుకోమనండి, శరీరానికి హాయిగా ఉంటుంది అన్నాడు సారథి. సారథి బ్యాగ్ మూసి లేవబోయాడు. కూర్చో సారథి, వెళ్దు గాని అన్నారు జమీందారు గారు. ఇప్పుడు 8 కదా అయింది, అంత తొందర ఎందుకు? ఒక క్షణం ఆగి ఆయన లేచి నిలబడి అటు ఇటు పచార్లు చేయసాగారు. సారథి, ఇప్పుడున్న బంగళా ఆసుపత్రికి బాగా సరిపోతుందా అడిగారు. బాగానే సరిపోతుందండి. అంటే నా ఉద్దేశం అది కాదు. మధుమూర్తి తన స్వగృహంలో క్రింది భాగం అంతా ఆసుపత్రికే ఇచ్చాడు కదా, అలాంటప్పుడు అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నదా అని. తను ఉండేది ఒక్కడే కదండి, ఎంత కావాలి? ఏమిటోనండి, మధుమూర్తిని చూస్తూ ఉంటే మనసు భారంతో నిండిపోతుంది, అమితమైన జాలి వస్తుంది. సారథి విచలితుడయ్యాడు. అవునయ్యా, ఆ వార్త విన్న తర్వాత నాకు కొన్ని రోజుల వరకు అన్నం సహించలేదు. జీవితంలో జరిగే ఇలాంటి సంఘటనలు ఇంతేలే అని ఎంత నిర్లిప్తంగా మాట్లాడినా అవి మాటల్లోనే కానీ మనసును సరిపెట్టుకోలేము. మనుషులను తారుమారు చేసేవి అవే కాదు సారథి. అలాంటి సమయంలో వాళ్లకు ఉపశమనం కలిగించేది ఆత్మీయుల సానుభూతే అన్నారు జమీందారు గారు. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. ఒక విధంగా భారంగానే దొర్లాయి. ఒక పని చేద్దామనుకుంటున్నాను సారథి. ఊరి మధ్యలో ఒక విశాలమైన స్థలం చూసి
పడకలు కూడా అమరేటట్లుగా ఆసుపత్రికి పెద్ద భవనం కట్టించాలనుకుంటున్నాను. మధుమూర్తి నాకు ఆత్మీయుడిగా ఒక మంచి పని చేశాడు. నా ప్రజలకు మరవలేని మేలు చేశాడు. ఈ జమీకి పెద్దగా దానిని అభివృద్ధి చేయటం నా విధి కాదా? ఏమంటావు సారథి? ఇప్పుడు మధుమూర్తి గృహంలో అయినా బెడ్స్ వేయాలంటే నా ఉద్దేశంలో జాగా చాలదని అనుమానం. అందుకనే దానికోసంగాను ప్రత్యేకంగా ప్లాన్ వేయించి అన్ని సౌకర్యాలతో కట్టిస్తే అంతకంటే మన ప్రజలకు మనం చేయగలిగిన సహాయం ఏముంటుంది అన్నారు. అయినా సారథి సంశయిస్తూ ఆగిపోయాడు. ఏమిటి సారథి, నీ అనుమానం ఏమిటి చెప్పు అన్నారు ఆయన ఆత్రంగా. మరేమీ లేదు, గతించిన మా చెల్లెల జ్ఞాపకార్థం శాంతి నిలయం అనే పేరుతో ఈ ఆసుపత్రి ఆ గృహంలో స్థాపించబడింది. ఈ రోజున దానిని మార్చడానికి మధుమూర్తి అంగీకరిస్తాడా అని. నా ఆత్మీయుడైన మధుమూర్తికి ఆమె ఎంత ఆత్మీయురాలో, ఆమె జ్ఞాపకార్థంగా అది ఎలా సుస్థిరంగా ఉండాలని అతను కోరుకుంటాడో నాకు అంతే. నేను అలాగే కోరుకుంటాను. భవనం మారితేనే పేరు అదే ఉంటుంది. మరి ఏమీ లేదు, చుట్టుపక్కల పల్లె ప్రజలకు కూడా అది ఉపయోగకరంగా ఉండాలని నా ఆశ అన్నారు. శారద లేచి నిలబడ్డాడు. ఇలాంటి చర్చల్లో నేను పాల్గొనేదానికంటే మధుమూర్తి పాల్గొనటమే మంచిది. మధుమూర్తితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తే నాకు ఎక్కడైనా సంతోషమే అన్నాడు. అలాగే సారథి, నేను మధుమూర్తితోనూ మన ఊరి పెద్దలతోనూ మాట్లాడతాను. ఏదైనా అందరి ఇష్టానికి అనుగుణంగా చేయటమే నా అభిమతం కూడా అన్నారాయన. ఇక నేను వెళ్తానండి అంటూ లేచాడు సారథి. టాంగాలో ఎక్కబోతున్న సారథితో అప్పుడప్పుడు వస్తూ ఉంటావు కదూ అన్నారు జమీందారు గారు. జోడు గుర్రాల టాంగా ఆ విశాలమైన భవంతి ముందున్న పెద్ద గేటు దాటి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. మేనేజర్ రాజశేఖరం గారి పాత పెంకుటింటి మండువా ఇల్లు దాటుతున్న సమయంలో పంచలో నిలబడి ఎవరికో పనులు పురమాయిస్తున్న కుసుమ జమీందారు గారి టాంగా అటు రావటం గమనించి తల ఉంచుకొని ముఖం పక్కకు తిప్పుకుంది. ఒక్క క్షణంలోనే సారథి ఆమె ముఖాన్ని గమనించాడు. చటుక్కున ఆమె చేతుల మీదకు దృష్టి మరల్చాడు. మనిషి స్తంభీభూతుడయ్యాడు. 20 సంవత్సరాలైన నిండని అమాయక కుసుమ విధవ. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.